వెల్కమ్ టు నాని సిరీస్ కిచెన్. మనం ఇంటిలో ఈజీగా సింపుల్గా అయిపోయి ఫ్రాన్స్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీన్ని కరెంట్ కుక్కర్లో కానీ రైస్ కుక్కర్లో కానీ ఈ విధంగా చేసుకుంటే మీకు చాలా సింపుల్గా ఈజీగా సూపర్ టేస్టీ ఉన్న ఫ్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోతుంది. దాన్ని ఫస్ట్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. మ్యాగ్నేట్ ఎలా చేసుకోవాలంటే ఫ్రాన్స్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని అందులో 1 స్పూన్ సాల్ట్, 3 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా అంతా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో 2 టేబుల్ స్పూన్ కర్డ్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత అందులో హాఫ్ లెమన్ కూడా వేసుకోవాలి. హాఫ్ లెమన్ని యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మూత పెట్టుకొని ఒక ½ అవర్ పాటు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఫ్రాన్స్ బిర్యానీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాండి పెట్టుకొని పాండిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్, 1.5 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకుంటున్నాను నేను. ఇది హీట్ అయిన తర్వాత అందులో మనం జీడిపప్పును కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పును ఫ్రై చేసుకున్న తర్వాత అందులో బిర్యానీ దినుసులు మొత్తం అని నేను కొంచెం వేసుకున్నాను. ఒక దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలక్కాయలు, అనాస పువ్వు, బిర్యానీ ఆకు అన్నీ వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసేసుకున్న తర్వాత అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అందులో నేను చిన్న సైజు టమోటాని తీసుకున్నాను. టమాటాని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని బాగా మగ్గేంత వరకు కలుపుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, టమాటా మగ్గింది కదా. టమాటా మగ్గేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా టమాటా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ని అందులో వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఇది కరెంటు కుక్కర్లో ట్రై చేస్తున్నానండి. పొడిపొలాడుతూ మంచిగా బాగా వస్తుంది. మొత్తం ఇట్లాగా ఫ్రాన్స్ని వేసుకొని మొత్తం కలుపుకున్న తర్వాత 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకొని అందులో నేను 2 గ్లాసెస్ బాస్మతి రైస్ చేస్తున్నాను. 2 గ్లాసెస్ బాస్మతి రైస్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను 2 గ్లాసెస్ బాస్మతి రైస్ యాడ్ చేశాను కదా, ఇందులో 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే నేను బియ్యం తీసుకున్నానో అదే గ్లాస్తో 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాము. వాటర్ యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదండి. ఎందుకంటే నేను మ్యాగ్నేట్ చేసినప్పుడే అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా అది యాడ్ చేశాను కదా. ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తే కొంచెం స్పైసీగా అనిపిస్తుంది. సో నేను అందుకని బిర్యానీ చేసేటప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా అటువంటి మసాలా పౌడర్స్ ఏమీ యాడ్ చేయలేదు. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకున్న తర్వాత అందులో ఫ్రైడ్ ఆనియన్స్ పైన యాడ్ చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. కరెంట్ కుక్కర్లో మోస్ట్లీ ఇది 15 నుంచి 20 మినిట్స్ లోపల అయిపోతుందండి. ఎవరైనా మనకి రిలేటివ్స్ వస్తే కనుక
ఫాస్ట్గా హాఫ్ అన్ అవర్లో మనం కుక్ చేసి పెట్టేయచ్చు. ఇలా మూత పెట్టుకున్న తర్వాత 15-20 మినిట్స్లో అయిపోతుంది. చూసారు కదా, మొత్తం అంతా ఒకసారి మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసుకుని చూసుకుంటే ఇట్లా ఉంటుంది. రైస్ అనేది కొంచెం పలుగ్గా ఉంది కదా, దీన్ని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత అయిపోయింది. ఎంతో ఈజీగా టేస్టీ ప్రాన్స్ బిర్యానీ రెడీ. దాని సైడ్గా ఆనియన్, ఒక బాయిల్డ్ ఎగ్, లెమన్ విత్ ఆమ్లెట్. టేస్టీ ప్రాన్స్ బిర్యానీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.